వైసీపీ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాయలసీమ ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి శైలజానాథ్, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ఆర్ మాత్రమే ప్రాధాన్యమిచ్చారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. కంప్లీట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అనంతపూర్ జిల్లా డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఆ రోజు సెలెక్ట్ అయింది. అంటే ఇది ఎడారిగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వచ్చింది. మీరు చూసినామంటే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే 2004 తర్వాతనే ఈ సాగునీటి గురించి, రైతాంగం గురించి, వీళ్ళ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారు, ఎవరైనా కానీ బడ్జెట్ లో డబ్బులు పెడుతున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే. అంతకుముందు ఎవరు ఆలోచించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు తను సీఈఓగా మాత్రమే, ఆంధ్రప్రదేశ్ సీఈఓగా ఉన్న పరిస్థితిలో వచ్చి రైతాంగానికి ముందుకు తీసుకోపోవాలి అని చెప్పి వచ్చినాయి. మన దాంట్లో చూస్తే హెచ్ఎన్ఎస్ఎస్, హంద్రీనీవా కూడా అంతకుముందు ఎన్టీ రామారావు చాలా పంటలు పెట్టిపోయినాడు. చంద్రబాబు వచ్చి సాగునీటికి ఇవ్వాల్సిన దాన్ని తాగునీటికి మాత్రమే, అంటే 40 టీఎంసీలు రావాల్సిన దాన్ని 5 టీఎంసీలకే తీసుకొని వచ్చిన ప్రభుత్వుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు చెప్పచ్చు. అలా కాదు అని చెప్పి మళ్ళీ దాన్ని సాగునీటికి తీసుకొని వచ్చి హంద్రీనీవా అనే పథకం తీసుకొని వచ్చి దాని ద్వారా కాలువలు తగ్గించినాం. రైతు రాజు సంగతి కాదు అని రైతుగా తలెత్తుకునే వరకు తీసుకొని వచ్చిన ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చెప్పింది. ఎప్పుడూ లేని విధంగా 1,00,000 కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సాగునీటి రంగానికి అంతగా బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టి దాని కార్యాచరణకు తీసుకొని వచ్చినది ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చెప్పవచ్చు. ఆ రోజు పోలవరం పనులు మొదలు పెడుతున్నప్పుడు దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవన్నారు, పర్యావరణ అనుమతులు లేవు, ఎటువంటి అనుమతులు లేవు అన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, ఏదో సందర్భంలో ఎవరో ఒక నాయకుడు దీన్ని మొదలు పెడితేనే ముందుకు తీసుకోబోయే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రోజు పోలవరం